వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్. నేను సునీల్. సో ఎప్పటిలాగానే ఐటీ ట్రెండ్స్కో మీకు స్వాగతం పలుకుతోంది. అయితే ఈరోజు మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడానికి, మీ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రతాప్ మల్లాది గారు, ఐటీ సీనియర్ బిజినెస్ కన్సల్టెంట్. సో వెల్కమ్ సార్. నమస్కారం. యా సార్. సార్, జనరల్గా ఇప్పుడు మనం బాగా వింటున్నటువంటి మాట రెసిషన్, అనిశ్చితి. అందులోనూ భారతదేశం యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది భారతీయుల్లో బాగా నెలకొన్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి. సో ఈ నేపథ్యంలో అదే గ్లోబల్గా నెలకొన్నటువంటి రెసిషన్, అనిశ్చితి భారతదేశంలో ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ మీద ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంది? అలాగే ఈ ఏవైతే రిక్రూట్మెంట్స్ ఉన్నాయో అవి ఫ్యూచర్లో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఓకే సార్, ఇప్పుడు రిసెషన్ గురించి బేసికల్ ఏంటంటే, ఈ రిసెషన్ గురించి మనం మాట్లాడే ముందు వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ రిసెషన్, ఇక టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ కంపెనీస్ ఉంటాయి అన్నమాట. బేసికల్ టెక్నాలజీ రీసెర్చ్ కంపెనీస్ ఉంటాయి. అంటే దే విల్ కీప్ ఆన్ కాన్స్టెంట్లీ రీసెర్చ్ చేస్తుంటారు, ఎలా ఉంది మార్కెట్, రానున్న కాలంలో ఎలా ఉంటుంది ఏంటంటే. అలా చూసుకుంటే కనుక ఇప్పుడు బ్లూంబర్గ్ అని చెప్పి ఒక ఇలా కంపెనీ ఉంది. బేసికలీ బ్లూంబర్గ్ సర్వే ప్రకారం, వాళ్ళు చేసే సర్వే ప్రకారం ఇండియాలో ఐటీ రిసెషన్ ఆల్మోస్ట్ దే ఆర్ సేయింగ్ 0% ఉండొచ్చు అని చెప్తున్నారు. ఫస్ట్ ఓకే, 0% రిసెషన్ ఉండని చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మన ఇండియన్ ఐటీ మార్కెట్ ఈజ్ మోర్ 40% ఆఫ్ ద మన రెవెన్యూస్ ఆర్ మోర్ డిపెండ్ అపాన్ యూఎస్ ఐటీ మార్కెట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి. ఓకే, ఇది ఒకటి. సెకండ్ది. ఓకే, థర్డ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని ఫార్చ్యూన్ కంపెనీస్ ఉన్నాయి ఆల్రెడీ. అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్, బట్ దెర్ ఆర్ ఫార్చ్యూన్ కంపెనీస్. వాట్ వీ కేమ్ టు నో ఇస్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. 14 to 60% రెవెన్యూ గ్రోత్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే ఓకే, సో ఇక్కడ ఏంటంటే సార్, మనకి మూమెంటం అయితే చాలా మటుకు పాజిటివ్గానే ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ దిస్ దేర్ ఆర్ ఆల్మోస్ట్ 52% ఆఫ్ ద కంపెనీస్ బేసికల్లీ మన ఇండియన్ ఐటీ మార్కెట్లో కన్సిడర్ చేస్తే 52% ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళు ఏమంటే గోయింగ్ ఫార్వర్డ్ మేము లేటెస్ట్ టెక్నాలజీ స్కిల్స్ ఉన్న వాళ్ళని మేము హైర్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నాము అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా చూసుకుంటే మనకు కనబడుతుంది ఏంటంటే, బేసికలీ మూమెంటం అయితే చాలా పాజిటివ్గా ఉంది. బట్ అగైన్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, జనరల్గా ఐటీ అనేది ఒక డైనమిక్ ఎన్విరాన్మెంట్ చెప్పాలంటే. ఓకే, అయితే ఏంటంటే కొన్ని ఏంటంటే బేసికలీ అగైన్ షిఫ్ట్ ఆఫ్ ద టెక్నాలజీస్, అదర్వైజ్ ఓల్డ్ టెక్నాలజీస్ నుంచి న్యూ టెక్నాలజీస్కి షిఫ్ట్ అవ్వడం, కన్సిస్టెంట్లీ అప్గ్రేడ్ అవుతూ ద కన్సిస్టెంట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ప్రాజెక్ట్స్, కన్సిస్టెంట్ అప్గ్రేడేషన్ ఇవన్నీ ఉంటే కనుక డెఫినెట్లీ. సో మోస్ట్ ఆఫ్ దట్ ఈ ఒక రిసెషన్ అనేది ఒక ఈ వేవ్ మనకి మ్యాక్సిమం తగలకపోవచ్చు. టు బి ఫ్రాంక్, విల్ బి అవుట్ ఆఫ్ ద రిసెషన్. ఓకే, యా సార్. అయితే జనరల్గా ఇప్పుడు మనం ఉన్నటువంటి జాబ్ మార్కెట్లో సిచ్యువేషన్ ఏంటి, అండ్ ఎవరు సస్టైనబుల్గా ఉండగలరు, సస్టైనిటీ సంపాదించాలంటే ఏం నేర్చుకోవాలి, వాళ్ళకి ఏం ఉండాలి? సో ఏంటంటే సార్, బేసికల్లీ ఇందాక చెప్పిన సెంటెన్స్కి ఐటీ అనేది ఒక డైనమిక్ ఎన్విరాన్మెంట్. ఏంటంటే మీకు ఇప్పుడు ఈ రోజు ఉండే టెక్నాలజీ ఇంకా నెక్స్ట్ ఒక 3 to 6 monthsలో టెక్నాలజీ కీప్ ఆన్ కంటిన్యూస్లీ షిఫ్ట్. ఎందుకంటే ఇది బేసికలీ దాని అనేది ఏంటంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు అనమాట. బేసికలీ ఇప్పుడు ఉండేది ఇప్పుడు వర్క్అవుట్ అయ్యేది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, అజైల్ ఇప్పుడు ఫాలో అవుతున్న అప్రోచెస్. బేసికలీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అప్రోచ్ అండ్ మోర్ కొలాబరేటివ్నెస్. ఓకే, సో నేనేంటంటే ఇక్కడున్న ఈ ఫాస్ట్ స్పేసింగ్ ఎన్విరాన్మెంట్కి సెట్ కావాలంటే కంటిన్యూస్లీ టూల్స్ అండ్ టెక్నాలజీ వాట్ ఎవర్ దే ఆర్ యూజింగ్. ఇప్పుడు క్లయింట్ రిక్వెస్ట్ ప్రకారం ఒక ప్రాజెక్ట్లో మీరు ఒక టూల్ వాడుతుంటే కన్సిస్టెంట్లీ అది వర్కౌట్ కాకపోతే ఇమీడియట్లీ క్లయింట్ విల్ సే లైక్ యూ యూస్ సెకండ్ టూల్ ఫర్ ఎగ్జాంపుల్. సో దానికి కూడా మీరు అడాప్టబిలిటీ కావాలి. అంటే నేనేమంటే కన్సిస్టెన్సీ లెర్నింగ్, అబ్జర్వ్ ద ఇండస్ట్రీ. మనం చేస్తున్నదే కాకుండా యూ అబ్జర్వ్ రేపు ఏం జరుగుతుంది. ఇప్పుడు చెప్పేది ఫ్రెషర్స్ కి కూడా అబ్సల్యూట్లీ ఫ్రెషర్స్ అయితే ఇంకా మూమెంట్ ఇంకా స్టార్ట్ కావాలి కాబట్టి వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాలి యాక్చువల్ చెప్పాలంటే. ఓకే, బట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు దే విల్ నో దేర్ ప్రాజెక్ట్స్, ఏ ప్రాజెక్ట్స్ ఉన్నామో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నామో, దానికి ఇప్పుడు ఈ టూల్స్ వాడతారు, ఈ టూల్స్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఏది వస్తుంది, అలా వాళ్ళు అప్గ్రేడ్ అవ్వగలిగితే కన్సిస్టెంట్లీ దే విల్ హ్యావ్ ఏ బెటర్ ఫ్యూచర్. ఈ పైథాన్ అనేది అన్నిటికీ కూడా ఒక ఏమంటారంటే ఒక దారిపోగు ఉంటుంది కదా, అంటే మీన్ అన్నిటికీ కనెక్షన్ ఉండే లాగా ఇంటర్లింకింగ్ థింగ్ లాగా పైథాన్ అనేది నిజంగానే అలా ఇంటర్లింకింగ్ థింగ్గా అన్ని లాంగ్వేజెస్కి అలాగే అన్ని టూల్స్కి. సార్ ఏంటంటే ఇదివరకు యాక్చువల్లీ మనం అనేవాళ్ళు కదా బేసికల్లీ చాలా C++, జావా అనేవాళ్ళు. దట్ ఈస్ నో డౌట్, ఎప్పుడైనా అది లైక్ ఎ కింగ్ ఆఫ్ బేసికల్లీ చెప్పాలంటే. ఓకే ఓకే, అయితే ఏంటంటే ఈ పైథాన్ అనే లాంగ్వేజ్ ఎప్పటిదో ఇది కూడా
చాలా ఓల్డ్ లాంగ్వేజ్ బేసికల్లీ. అయితే ఏంటి ఇప్పుడున్న ప్రాజెక్ట్స్కి, ఇప్పుడున్న అనుసంధానానికి, ఇప్పుడున్న రిక్వైర్మెంట్స్కి ఈ లాంగ్వేజ్ బాగా పనిచేస్తుంది అనమాట. ఓకే అంటే నేను చెప్పాను ఇంత టైం టు టైం మనం షిఫ్ట్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి మనం బేసికలీ ఇప్పుడు మనం హ్యాండిల్ చేసే ప్రాజెక్ట్స్కి ఇప్పుడున్న విధానానికి ఇది బాగా పనికొస్తుంది పైథాన్ అనేది. అదొకటి. తర్వాత ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ చేయాలి అంటే బేసికల్లీ ఇప్పుడు C++ అంటే డెఫినెట్లీ ఒక ఇంజనీరింగ్ సెట్ ఆఫ్ మెంటాలిటీ, మ్యాథమెటికల్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఇవన్నీ ఉండాలి. బట్ పైథాన్ ఏంటంటే బేసికల్లీ ఇవి కాక జనరల్ ఇంగ్లీష్ మీరు మాట్లాడగలిగితే ఆ కమాండ్స్ మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఎనీబడి కెన్ లెర్న్ పైథాన్. నాన్ ఐటీ వాళ్ళు కానీ దోస్ వాంట్ గెట్ ఇన్ టు ఐటీ వాళ్ళు, నాన్ ఐటీ వాళ్ళు కూడా పైథాన్ ఈజీగా లెర్న్ చేయొచ్చు. బికాజ్ ఆ కమ్యూనిటీ పెద్దది, ఆ కమాండ్స్ మీకు ఏంటంటే జనరల్ ఇంగ్లీష్, మీకు జనరల్ ఇంగ్లీష్ బాగా అర్థం చేసుకోగలిగితే డెఫినెట్లీ అది ఈజీ లాంగ్వేజ్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ గ్లోబల్లీ కూడా చూసుకుంటే 70% పైథాన్ యూజ్ చేస్తున్నాం బేసికలీ. ఓకే, తర్వాత ఆర్ కానివ్వండి, నెక్స్ట్ ఫాలో స్కాలా కానివ్వండి, ఇలాంటివి ఉన్నాయి. సో పైథాన్ యాజ్ ఆఫ్ ఫర్ టుడేస్ ప్రాజెక్ట్స్ బేసికల్లీ, టుడేస్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ పైథాన్ ఇస్ ఎసెన్షియల్ బేసికల్. దాన్ని ట్రీట్ చేస్తున్నారు. అండ్ వెరీ ఈజీ లాంగ్వేజ్ ఆల్సో. ఇఫ్ యూ నో ద జనరల్ ఇంగ్లీష్ కెన్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ బికాస్ కమ్యూనిటీస్ చాలా ఉన్నాయి. ఓకే సార్, జనరల్గా ఇప్పుడు కోడింగ్, నాన్ కోడింగ్, IoT, సో కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఉన్నాయి. కోడింగ్ అనేది పర్టికులర్లీ ఇన్డెప్త్గా సిఈసి బ్యాక్గ్రౌండ్ నుంచి, కంప్యూటర్ సాఫ్ట్వేర్ నుంచి కానీ, లేదా ఐటీ ఈ కొత్తగా వస్తున్న బ్రాంచెస్ నుంచి కానీ, పర్టికులర్గా ఐటీ సెక్టార్ వైపు పయనించే వాళ్ళకి సెట్ అవుద్ది. కానీ నాన్ కోడింగ్ అనేది ఈ ఆర్ట్స్ గ్రూపు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి, లేదంటే మెకానికల్, సివిల్, వేరే బ్రాంచెస్ ఆఫ్ బ్యాచులర్స్ చేసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఇందులో మనుగడ కష్టసాధ్యం అనేది చెప్తున్నది నాన్ కోడింగ్ సెక్టార్. టెస్టింగ్ కానీ కోడింగ్కి సంబంధం లేని వాళ్ళకి మనుగడ అనేది ప్రశ్నార్థకం కాబోతోంది ఒకవేళ రెసిషన్ వస్తే అనేది అంటున్నారు. సో నాన్ కోడింగ్ క్యాండిడేట్స్ ఇప్పుడు ఎవరైతే ఆన్ బోర్డ్లో ఉన్నారో, ఎవరైతే ఇన్ ఫీల్డ్లో డ్యూటీ చేస్తున్నారో, వాళ్ళ ఎంప్లాయీస్గా కొనసాగుతున్నారో, వాళ్ళు ఎటువంటి ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోవాలంటారు? Yes sir, good question sir actually. So coding వాళ్ళు definitely you need not to worry about that because they will have a sample of background experience కాబట్టి ప్రాబ్లం. నాన్ కోడింగ్ వాళ్ళు ఏంటంటే సార్ ఇప్పుడు మార్కెట్లో బేసికలీ నాన్ కోడింగ్ వాళ్ళకు కూడా ఉపయోగపడేటట్టు నో కోడ్ అండ్ లో కోడ్ టెక్నాలజీస్ అని వచ్చాయన్నమాట ఫస్ట్ థింగ్. ఓకే, ఈ నో కోడ్ అండ్ లో కోడ్ టెక్నాలజీస్ అని కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, బేసికల్ కొన్ని టూల్స్ ఉన్నాయి యాక్చువల్లీ. లైక్ యూ సే లైక్ ఎయిర్ టేబుల్ ఇలాంటివన్నీ, ఎయిర్ టేబుల్ అని చెప్పేసి చాలా ఇలాంటి టూల్స్ ఉన్నాయి కొన్ని బేసికల్లీ. సో ఇలాంటివి వాళ్ళు నేర్చుకుంటే వేర్ కంపెనీస్ ఆర్ యూజింగ్ టు డూ సమ్ ఆటోమేషన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇలాంటి టూల్స్ బాగా నేర్చుకోవచ్చు ఎవరికైతే కోడింగ్ కొద్దిగా ప్రాబ్లంగా ఉందని. అయితే నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఇందాక చెప్పినట్టు పైథాన్ లాంటి కోడింగ్ పైథాన్ లాంటి కోడింగ్ టూల్ ఇది సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి అంటే నాట్ ఏ ప్రాబ్లం, ఇట్స్ నాట్ ఏ వెరీ బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇంట్రెస్ట్ ఉండాలి మీకు, అది చాలా ఈజీ. బట్ యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇంట్రెస్ట్ బికాస్ కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ ఉంది. సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు. అదర్వైజ్ ఇంకా నా వల్ల కావట్లేదు, కొద్దిగా టఫ్గా ఉంది అంటే డెఫినెట్లీ దేర్ ఆర్ నో కోడ్ అండ్ లో కోడ్ టెక్నాలజీస్. మీరు గూగుల్లో కొడితే చాలా యుల్ గెట్ ఎ లిస్ట్ ఆఫ్ no code and low code technologies like Airtable and so top fortune companies కూడా ఇప్పుడు ఎలాంటి టెక్నాలజీస్ యూజ్ చేస్తాయి టు ఆటోమేట్ సమ్ their processes. ఓకే, సో ఇలాంటి కోర్సెస్లో వాళ్ళు కంప్లీట్ చేసుకుని దే కెన్ డూ సమ్ ప్రాజెక్ట్స్ ఆన్ దట్ అండ్ దే కెన్ షో కేస్ దట్స్ ఓకే నైస్. సో జనరల్గా ఇప్పుడు ఇదివరకు అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటే సిఎస్సి ఒకటే బ్రాంచ్ ఉండేది బీటెక్లో. కానీ ఇప్పుడు బీటెక్లో సిఎస్సితో పాటు సపరేట్గా సిఎస్సితో ఈక్వల్గా సివిల్, మెకానికల్ ఎట్లాగో అట్లనే ఏఐ, ఐటీ, సైబర్ సెక్యూరిటీ ఇట్లా కొన్ని సబ్జెక్ట్స్నే యాక్చువల్గా ఇంట్రడ్యూస్ చేసేస్తున్నారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిఎస్సి అండ్ ఏఐ ఆర్ ఐటీ? వీటికి డిఫరెన్స్ ఏంటి? ఒక సబ్జెక్ట్గా ఉండేదానికి 4 సంవత్సరాలు అదే దాంట్లోనే ప్రొఫెషనలిజం చేయడానికి డిఫరెన్స్ ఏంటి? సార్ సిఎస్సి, ఐటీ ఇవన్నీ ఏదైనా కానీ డిఫరెన్సెస్ అంటే ఏంటంటే బేసిక్స్ అని చెప్తాను మీకు. ఇప్పుడు మీరు ఐటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఐటీ ఒక ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్కి ఎంటర్ కావాలి, వర్క్ లైఫ్లో కంప్లీట్గా ఎంటర్ కావాలి అంటే బేసిక్ కావాలి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ ఆ బేసిక్స్ ఏంటి బేసికల్లీ కంపేర్ టు ఇప్పుడు మీకు ఐటీలో రావాలనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏంటి ఇంపార్టెంట్ ఐటీ కానీ సిఎస్సి కానీ బేసికలీ యూ షుడ్ నో అబౌట్ ఆపరేటింగ్ సిస్టమ్స్, you should know about security systems, you should know about network systems. ఓకే, ఇవన్నీ బేసిక్స్ అనమాట. తెలియకుండా మీరు ఎంటర్ కాలేరు చెప్పాలంటే వీటి మీద. సో మీరు చెప్తున్న సిఎస్సి, ఐటీ అవన్నీ అక్కడ బేసిక్స్ అండ్ ఫౌండేషన్స్ కొద్దిగా స్ట్రాంగ్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి చూస్తారు.
ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఏఐ అంటే ఆపర్చునిటీస్ కూడా అంతే ఈక్వల్ గా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఆపర్చునిటీస్ అంటే మీకు బేస్ అయిపోయింది ఇప్పుడు. ఆ బేస్ అనేది ఇప్పుడు చెప్తారు కదా, మీకు సమ్ మిలియన్స్ వస్తున్నారు గ్రాడ్యుయేట్స్, మీరు చెప్తే ఇంజనీర్స్ కానీ చాలా మిలియన్స్ వస్తున్నారు అవుట్ ఆఫ్ ఎవ్రీ ఇయర్. సో అందరికీ ఆల్మోస్ట్ మనం అనుకున్నా కూడా 70% వాళ్ళందరికీ బేస్ ఉంటుంది. బట్ ఆన్ టాప్ ఆఫ్ దట్ అంటే ఏంటి మీరు చేయాల్సింది? ఫర్ ఎగ్జాంపుల్ నేను సిఎస్సి కనుక బ్రాంచ్ నుంచి వస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ నో మై కప్ ఆఫ్ టీ, ఐ షుడ్ నో. అంటే నా ఏరియా స్ట్రాంగ్ ఎక్కడ ఉంది, నేను ఏరియా స్ట్రాంగ్ అవుతాను, అసలు ఇట్లాంటి నా ఐడియా ఏంటి. ఈదర్ ఐ వాంట్ టు స్టార్ట్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, లైక్ అనలిస్ట్గా స్టార్ట్ కావాలా, నెట్వర్క్ అనలిస్టా, సిస్టమ్ అనలిస్టా, అదే లైక్ ట్రైనింగ్ ఇంజనీర్గా స్టార్ట్ కావాలా, ఎట్లా పోదాం అనుకున్నాం, పైథాన్ సైడ్ పోదాం అనుకున్నాం, సి సైడ్ పోదాం. యూ షుడ్ హ్యావ్ సమ్ ఐడియా. దట్స్ వాట్ యూ నీడ్ టు డూ సమ్ రీసెర్చ్ బేసికల్లీ. టు నో అబౌట్ యూ హ్యావ్ టు డూ సమ్ రీసెర్చ్. ఇప్పుడు ఈజీగా ఉన్నాయండి, చాలా సైట్స్ ఉన్నాయి ఇప్పుడు. ఫర్ లెటస్ సే సైట్స్ లైక్ కోరా, రెడిట్, ఇవన్నీ బేసికల్ మంచి కమ్యూనిటీస్. యాక్చువల్లీ ఇఫ్ యూ కెన్ జస్ట్ పోస్ట్ ఎ క్వశ్చన్, ఇమ్మీడియట్లీ దెర్ ఆర్ ప్రొఫెషనల్స్, ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ హూ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. మీ బ్యాక్గ్రౌండ్ ప్రకారం మీరు వెళ్ళాలి. సో దాని తగ్గట్టు మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటి, దాని తగ్గట్టు కోర్స్ చేయటం, దాంట్లో ఒక సర్టిఫికేషన్ చేసుకోవటం, దాంట్లో ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయటం, తర్వాత దాని తగ్గట్టు ఇంటర్న్షిప్స్ ప్లాన్ చేసుకోవటం, దెన్ దట్ వుడ్ బి బెటర్ ఫర్ దెమ్ ఎంటర్ అవ్వడానికి. ఇలా ఒక ప్రాసెస్ వాళ్ళు ఫాలో కావాలి, అప్రోచ్ అవ్వాలండి. యా సార్. సార్ జనరల్గా ఇప్పటి వరకు ఒక 5 to 6 years ఈ ఫీల్డ్లో గడిపేసిన వాళ్ళు, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇన్ ద సెన్స్, సో వాళ్ళు ఇప్పుడు సస్టైన్ అవ్వాలంటే పెద్ద హార్డిల్స్ లాగా వాళ్ళకి ఉంటున్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ షిఫ్టింగ్. సో వాళ్ళు ఉన్నటువంటి ఆ పర్టికులర్ థింగ్, అంటే ఏవైతే దేంట్లో అయితే చేస్తున్నారో దాని నుంచి ఎగ్జాక్ట్ టైంలో షిఫ్ట్ అవ్వాలి అనేది వాళ్ళు ఎలా తెలుసుకోవాలి, షిఫ్టింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్. అదేనండి. సో నేనేమంటానంటే, ఇప్పుడు మీరు చెప్పారు చూసారా ఇది షిఫ్టింగ్ ఎలా అనేది, నేను ఇందాక చెప్పాను స్టార్టింగ్ ఎలా అంటే టెక్నాలజీ రీసెర్చ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఓకే, సో నేనేమంటా అంటే ఇప్పుడు మీరు 5-6 years ఐటీలో ఉన్నారంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు అబ్జర్వ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. 5-6 years ఉన్నారంటే నెక్స్ట్ ఏముంటుంది, ఆ జీల్ కంపల్సరీ ఉండాలి. అంటే మనకి కాలర్స్ చేస్తూ ఉన్నారు, నేను చూస్తూ ఉన్నాను, అంటే ఐ బీన్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. సో కాలర్స్ చేస్తున్నటువంటి వాళ్ళలో కూడా 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, 14 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా రిగార్డింగ్ కోడింగ్, నాకు అటువైపు మాన్యువల్ టెస్టింగ్ సైడ్ ఉంది, నేను బ్రీఫ్గా ఇంకొక సైడ్ వెళ్ళలేదు. సో వాట్ ఐ హ్యావ్ టు డూ, వేర్ ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని క్వశ్చన్స్ అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అటువంటి వాళ్ళ కోసం నేను ఈ క్వశ్చన్ అడిగాను. సో ఇప్పుడు అదే చెప్తున్నాను, బేసికల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఫస్ట్ చూడాల్సిందంటే 5-6 years or 10 years మీరు లోపల ఇండస్ట్రీలో ఉన్నారంటే డెఫినెట్లీ ఇప్పుడు నేను చెప్తున్న కమ్యూనిటీ ప్లాట్ఫామ్స్ కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎస్పెషల్లీ లింక్డ్ఇన్ ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్తాను ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ బేసికల్లీ మీకు సంబంధిత. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక సపోజ్ మీరు అన్నట్టు మాన్యువల్ టెస్టింగ్లో ఉన్నానంటే నాకు తగ్గ కమ్యూనిటీస్ వరల్డ్ వైడ్ లింక్డ్ఇన్లో ఉంటాయి, అందులో జాయిన్ అవ్వటం. ఓకే, ఆ కమ్యూనిటీస్లో నేను జాయిన్ అవ్వగానే బేసికల్ అంటే వాళ్ళు టైం టు టైం పోస్ట్ చేస్తుంటారు అన్నమాట. అంటే ఇప్పుడు 10 మంది ఉన్నాం, 10 మందిలో ఒక 4 అయితే చాలా మార్కెట్ అబ్జర్వ్ చేస్తారు కదా, ఆ అబ్జర్వ్ చేసిన అందులో పోస్ట్ చేస్తుంటారు. అలా ఒకటి. తర్వాత ఏంటంటే గూగుల్ని ఈజ్ ఏ యూనివర్సల్ లైబ్రరీ అంటాను నేను. యాక్చువల్లీ ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ యూ షుడ్ నో హౌ టు బెటర్ యూ నీడ్ టు యూజ్ ఇట్ టు గెట్ రిజల్ట్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో దాంట్లో జస్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఇన్ ఐటీ ఫర్ ద నెక్స్ట్ 10 years, టెక్నాలజీస్ ఫర్ నెక్స్ట్ 10 years అని సింపుల్ లేమెన్లో కొడుతుంది. ఐఎమ్ మాన్యువల్ టెస్టింగ్ ఇంజనీర్, వాట్ ఈస్ మై నెక్స్ట్ లెవెల్ అనగానే మీకు కోరాలోనే ఆన్సర్స్ ఇస్తారు జనరల్గా చెప్తున్నాను. సో ఫాలో ద కమ్యూనిటీస్, లెర్న్ ఫ్రమ్ ద కమ్యూనిటీస్ అండ్ ట్రై టు ఇంప్లిమెంట్. అలా కాకుండా ఇప్పుడు మీరు ఇంటర్నల్గా చూసుకుంటే చాలా మటుకు కూడా కంపెనీస్లో బిగ్ ఎవరీ కంపెనీ దే హ్యావ్ L&D అనమాట, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. సో వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు కంటిన్యూస్గా. సో నెక్స్ట్ వాళ్ళే ప్లాన్ చేస్తారు, ఓహో మాన్యువల్ టెస్టింగ్ వాళ్ళకి నెక్స్ట్ ఇట్లా ఉంది ఫ్యూచర్ బేసికల్లీ. సో అలాంటి వాళ్ళకి ఆటోమేషన్ టెస్టింగ్ నేర్పించడం బేసికల్లీ, ఆటోమేషన్లో దెన్ నెక్స్ట్ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి RPA టూల్స్ నేర్పించడం. సో అర్థమైందా సార్, ఇక్కడ మనం ఫస్ట్ యాక్టివ్గా ఉండాలి, అంతే కదా. ఫస్ట్ మన సైడ్ నుంచి కొద్దిగా యాక్టివ్గా ఉండి వీ హ్యావ్ టు అబ్జర్వ్ థింగ్స్. యా సార్, అయితే మనకు ఒక మెయిల్ వచ్చింది. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్. సో గుడ్ ఆఫ్టర్నూన్, ఐఎమ్ గోపి ఫ్రమ్ విజయవాడ. ఐఎమ్ ద ఫ్రెషర్ ఇన్ విచ్ రోల్ ఐ కెన్ ప్రిఫర్ ఇన్ IT jobs and as I am interested to go to data analyst profession, how can I go? Tell me about the way. ఓకే, సో గోపి మనకి మెసేజ్ చేసింది. సో గోపి గారు బేసికలీ వాట్ ఈస్ ఈ స్ట్రీమ్ సార్?
he haven't mentioned, sir. He hasn't mentioned. He's So- a fresher, he mentioned. Maybe data analyst side వెళ్తున్నారు అనుకుంటే, so Gopi, please mention your details. So, complete. assuming that you are from basically IT or CAC Yeah. or some having a good known maths, statistics and computers basically. Okay. So, basically you want to go for a data analyst. That's that is one of the hottest job actually చెప్పాలంటే in today's market. Okay. So, దానికి ఏంటంటే first of all to start to get into data analysis, you should know basic things. Every data analyst should know basic things: Excel, SQL, Python. వీటి మీద బేసికల్లీ ఒక ఎక్సెల్ తీసుకున్నాను కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్డ్ ఎక్సెల్, తర్వాత ఎస్క్యూఎల్ గురించి స్ట్రక్చర్డ్ డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్ కమాండ్స్ ఉంటాయి బేసికల్లీ ఎస్క్యూఎల్ బేసికల్లీ అది. తర్వాత ఏంటంటే పైథాన్ నేను ఇందాక చెప్పినట్టు. సో వీటి మీద మీరు ఏంటంటే సార్ జస్ట్ ట్రై టు గెట్ ఎ గుడ్ హ్యాండ్స్ ఆన్ exposure on that. In YouTube you have multiple materials, there are multiple courses offering. అయితే ఏంటంటే మీరు జాయిన్ అవ్వాల్సింది బేసికల్లీ ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ అంటే బేసికల్లీ డోంట్ జాయిన్ as a training institutes, జాయిన్ ఇన్ వేర్ దే ఆర్ ప్రొవైడింగ్ ట్రైనింగ్ అండ్ ఆల్సో కన్సల్టింగ్ అంటే వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర. వీళ్ళు నేర్చుకుంది రియల్ టైంలో చాలా మటుకు వాళ్ళు ఒక ఇంటర్న్ లాగా తీసుకుని వాళ్ళు రియల్ టైం ప్రాజెక్ట్స్లో వాళ్ళు కొద్దిగా ఇన్వాల్వ్ చేస్తుంటే, సో ది విల్ గెట్ అన్ ఐడియా ఇన్ రియాలిటీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో అలాంటి దాంట్లో జాయిన్ అయ్యి మీరు ఇంటర్న్షిప్స్ కానీ మీ ప్రాజెక్ట్స్ అని మంచిగా ఫోకస్ చేయండి. లింక్డ్ఇన్లో ప్రొఫైల్ క్రియేట్ చేసి, సో పాసిబుల్ దిస్ ఇస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్, సార్. ఆల్ ద బెస్ట్. Yeah. Okay, so Gopi, I'm from ECE specialization అనేది ఆయన అప్డేట్ ఇచ్చాడు. ఓకే. సో ECE సైట్ ఐ థింక్ వాట్ ఎవర్ ఈసీఐ అన్నారు కాబట్టి అంటే యూఆర్ నాట్ ఫ్రమ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. Yeah. సో ఇప్పుడు నేను చెప్పింది సేమ్ థింగ్. సో యూ హ్యావ్ టు వర్క్అవుట్ బిట్. నేను ఇప్పుడు కోడింగ్ వాళ్ళకంటే మీరు నాన్ కోడింగ్ సైడ్ వచ్చారు కాబట్టి ఇప్పుడు నేను 1 month పెట్టే ఫోకస్ని మీరు ఒక 2 to 3 months ఫోకస్ పెట్టి కంప్లీట్గా చూసుకుని అబ్జర్వ్ చేయాలి మొత్తం A to Z యాక్చువల్లీ. ఓకే. సో ట్రై టు నో దిస్ ఫ్రమ్ బేసిక్స్ టు అట్లీస్ట్ ఇంటర్మీడియట్ ప్లస్ వాట్ ఐ మీన్ టు సే ఇన్ ఆల్ దిస్. ఓకే. మీ ఎక్సెల్ఏ కానివ్వండి, ఎస్క్యూఎల్ఏ కానివ్వండి, పైథానే కానివ్వండి, ఈ మూడింటి మీద మీకు కొద్దిగా మంచి పట్టు జాయిన్ సిమిలర్ కైండ్ ఆఫ్ కోర్స్ వేర్ దే ప్రొవైడ్ సర్టిఫికేషన్ అండ్ ఆల్సో where they can place you in where you can also get hands-on on pretty projects, so that you can showcase your profile and that will really help you out to stand ahead. All right Gopi, I think you're watching and chala spontaneous గా ఆన్సర్ కూడా అప్డేట్ చేశారు కాబట్టి యు ఆర్ సేయింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. సార్ చెప్పినట్లుగా ఆ సజెషన్స్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్ళండి. డేటా అనలిస్ట్గా ఫ్యూచర్లో ఖచ్చితంగా మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ జనరల్గా సార్ ఇప్పుడు గోపి లాంటి వాళ్ళే చాలామంది ఆశావహులు ఉంటారు. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కోడింగ్ నేర్చుకుని కోడింగ్లో సెటిల్ అవ్వాలి, ఫైన్ ర్యాంకింగ్ సాధించాలి, అందరిలో కల్లా ది బెస్ట్ అనిపించుకోవాలి అని అనుకునే టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ బర్త్ స్టెప్స్ ఎలా స్టార్ట్ చేయాలి? మీరు దాంట్లోనే చాలా మటుకు ఆన్సర్ అని చెప్పాలండి. మీరు అన్నారు రెండు టాలెంట్ అన్నారు, టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి అన్నారు. సో టాలెంట్ ఉండొచ్చు అందరి దగ్గర, కానీ దాన్ని ప్రూవ్ చేసుకునే మెకానిజం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా దగ్గర టాలెంట్ ఉందంటే ఒక ఇండస్ట్రీ ఒక కంపెనీ వచ్చి నా దగ్గర చూడాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హౌ యూ కెన్ ఎక్స్పోజ్ దట్ త్రూ యువర్ రెజ్యూమే ఫస్ట్ థింగ్. సో రెజ్యూమ్లో పెట్టాల్సిన కంటెంట్ ఏంటి? వాట్ you can do for the company, what are your skills, how these skills are mapped for the company for their benefit basically, అంతే కదా. సో నేను చెప్పింది ఏంటంటే బేసికల్లీ ఇలాగే ఇందాక చెప్పిన సీక్వెన్స్లోనే ఇప్పుడు కన్సిడరింగ్ డేటా అనలిస్ట్ పొజిషన్ కానివ్వండి, ఈ స్కిల్స్ స్పెషల్లీ ఎక్సెల్ కానివ్వండి, డూ సమ్ యూస్ కేసెస్. మీరే ఒక ఎక్సెల్ ఇంటర్మీడియట్ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత ఎస్క్యూఎల్ నేర్చుకున్న తర్వాత డూ సమ్ యూస్ కేసెస్ చాలా ఉన్నాయి మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనాలిసిస్ డేటా కావాలంటే యూనివర్సల్లీ గూగుల్లో చాలా డేటా అవైలబుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దే కెన్ గెట్ ద డేటా అండ్ దాని మీద ఏంటంటే యూజింగ్ ఎక్సెల్ దే కెన్ డూ సమ్ యూస్ కేస్ అండ్ పోస్ట్ ఇట్ ఆన్ లింక్డ్ఇన్. ఓకే. సో ఏంటంటే మీరు లింక్డ్ఇన్లో పోస్ట్ చేసి హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేయండి, కొన్ని హ్యాష్ ట్యాగ్స్. హైరింగ్ మేనేజర్స్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, డేటా అనలిస్ట్ అంటే హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేస్తే ఆ రిలవెంట్ కంపెనీస్లో ఉన్న వాళ్ళందరికీ డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్కి ఇది పోతుంది మరి పోస్ట్ యాక్చువల్లీ అందరూ చూడగలుగుతారు. సో మీకు అర్థమైంది అంటే నా దగ్గర టాలెంట్ని నేను చూపిస్తాను 10 మందికి, అందులో ఎవరైనా ఒకళ్ళు నాకు దే జస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ, దే కెన్ గెట్ బ్యాక్ టు మీ. అలానే చాలా జరుగుతుంది ఇంగ్లీష్లో ఆల్మోస్ట్ చెప్పాలంటే మీకు. ఓకే. సో ఇలా వాళ్ళు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, ఇట్స్ నాట్ రియలీ బిగ్ డీల్ ఫర్ దెమ్ టు గెట్ ఇట్. యా సార్, థ్యాంక్ యూ. అయితే ఏఐ అనేది ఫ్యూచర్లో చాలా కీ రోల్ పోషిస్తుందా అని అంటే అవుననే సమాధానాలే చాలా బాగా వినపడుతున్నాయి, మెండుగా వస్తున్నాయి. అయితే ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేంద్రం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ట్రాఫిక్ నియంత్రణకి, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఏఐ యూస్ చేసి
వెహికల్స్ని ఫ్లో చేయాలి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అనేది ఒక ప్లాన్ చేస్తుంది. అలాగే మిగతా కంట్రీస్ కూడా ఏఐ మీద చాలా ఫోకస్ చేస్తున్నాయి. ఫ్యూచర్లో ఏఐ రూల్ చేయబోతోంది అనే మాటలు కూడా వింటున్నాం. సో ఇవన్నీ ఎంతవరకు సాధ్యమవుతాయి? ఇండియా పర్టికులర్లీ ఏఐని ఎలా యూస్ చేసుకోబోతోంది? ఏఐ రోల్ ఏంటి ఇన్ ఇండియా? సో బేసికలీ సార్ మీరు చెప్పిన దాని ప్రకారం కరెక్టే. 80% of the companies basically, mostly, okay, they are very clear that their focus is more on AI another AI plus IoT అన్నమాట. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. మీరు ఇప్పుడు అన్నారు కదా ఇది ఇంటెలిజెంట్ సిస్టమ్స్ కానివ్వండి, స్మార్ట్ రోడ్స్ కానివ్వండి, స్మార్ట్ సిస్టమ్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ యువర్ సెయింగ్, ఎవ్రీథింగ్ విల్ బి మోర్ ఫోకస్డ్ ఆన్ IoT ప్లస్ AI. దట్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. చాలా చాలా రెవల్యూషన్స్ రాకపోతుంది. సో ఇప్పుడే మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బేసికలీ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్లో చూస్తుంటే యూ విల్ హ్యావ్ సమ్ స్మార్ట్ సెన్సార్, స్మార్ట్ లాక్ సిస్టమ్స్, ఎవ్రీథింగ్. ఇదంతా ఏంటి బేసికలీ మీరు కార్లో కూర్చొని కూడా మీరు వెన్ యూఆర్ గోయింగ్ అక్రాస్, ఫర్ ఎగ్జాంపుల్ మీ డోంట్ లాక్ చేయలేదు అండ్ యూఆర్ ట్రావెలింగ్ అని మర్చిపోయారు బేసికలీ, బట్ యూ విల్ హ్యావ్ దట్ సెన్సార్, IoT, ఎవ్రీథింగ్ కనెక్టెడ్. యూ కెన్ జస్ట్ లాక్ ఇట్ ఫ్రమ్ యువర్ మొబైల్. ఓకే, సో ఈ IoT ప్లస్ AI ఈ సిగ్నిఫికెన్స్ అక్రాస్ ఆల్ సెక్టర్స్ ఇట్స్ గోయింగ్ టు బి హై. నో డౌట్ ఇన్ దట్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే, సో ఇండియాలో నేను చెప్పాలంటే టెక్ టాలెంట్కి మన దగ్గర తక్కువ ఏం లేదు, చెప్తాను కదా. నో డౌట్ 40% రెవెన్యూస్ అంటే ఇప్పుడు అది అర్థం చేసుకోండి, టాలెంట్కి తక్కువ ఏం లేదు. అయితే అందులో మీరు చెప్పారు కదా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని చెప్పి బేసికల్లీ. సో ఫోకసింగ్ కూడా ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. అలా ఇప్పుడు మన మీరు అన్నట్టు మోడీ గారు వాట్ ఎవర్ దే ఆర్ జస్ట్ గివింగ్ అస్ దట్. సో అలాంటి ఆపర్చునిటీస్ మనం యూజ్ చేసుకుంటే వీ కెన్ జస్ట్ గో అహెడ్ అండి అలా. రైట్. సో మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారు. పవన్ గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. పవన్ గారు నమస్తే అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. పవన్ గారు దయచేసి టీవీ చూడొద్దు, సిగ్నల్స్ ఉన్న ఏరియాకి వచ్చి మాట్లాడండి. ఓకే, యా వినపడుతుంది, చెప్పండి మీ క్వశ్చన్ చెప్పండి ప్లీజ్. అది ఇప్పుడు ప్రెసెంట్ గా EBS ఉంది కదండి, కమ్ అగైన్. ఈ బిజినెస్ సూట్ అంట. ఆ ప్రోడక్ట్ తోటి ఫీచర్స్ ఎలా ఉందండి? ఆ ప్రోడక్ట్ తోటి స్కోప్ ఎలా ఉంది ఫీచర్? ఓకే, అయితే స్పెషల్ గా నేను జాయిన్ అయ్యాను. వాయిస్ కంప్లీట్ గా బ్రేక్ అవుతుంది పవన్. వి ఆర్ నాట్ గెటింగ్ యూ క్లియర్లీ, సారీ. నాకు టాప్ చాట్ లో మెసేజ్ చేయండి ఆర్ ఎల్స్ మెయిల్ కన్నా చేయండి. మీ మెసేజ్కి ఖచ్చితంగా నేను ఆన్సర్ ఇస్తాను. యూట్యూబ్ లైవ్ చాట్ కొనసాగుతుంది, ఆ లైవ్ చాట్లో మీ మెసేజ్ చేయండి. ఇంకొక కాలర్ మనకి రెడీగా ఉన్నారు సార్, వినోద్ గారు కాల్ చేస్తున్నారు బెంగళూరు నుంచి. వినోద్ గారు నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు వినోద్. ఎస్ సార్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, ప్లెజర్ టు హ్యావ్ యూ కాల్. సో ప్లీజ్ ఆస్క్ యూర్ క్వశ్చన్ సార్. ప్రతాప్ గారు ఉన్నారు, హీ విల్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. ప్రతాప్ గారు, నాకు ఒకే క్వశ్చన్ ఏమంటే, ప్రెసెంట్ అయితే నేను అడ్వాన్స్ ఎక్సెల్ లో పనిచేస్తున్నాను. అంటే ఫ్యూచర్ లో బిజినెస్ అనాలిసిస్ట్ అవ్వాలనేసి కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు చాలా వరకు సాఫ్ట్వేర్లు వచ్చి పవర్ BI, పైథాన్స్ అండ్ ట్యాబ్లు అనేక రకరకాలుగా ఉన్నాయి. అంటే ఏ కోర్స్ చేస్తే ఫ్యూచర్ లో బాగా రాబోయే సాఫ్ట్వేర్లు కానీ ఎలా అప్డేట్ అవ్వచ్చు అనేసి. అవును సార్, సో వెరీ గుడ్ సార్, మీ క్వశ్చన్ చాలా బాగుంది. సో ఏంటంటే సార్, ఆ క్వశ్చన్లోనే యాక్చువల్లీ మీరు చెప్పిన దాంట్లో టు బీ ఫ్రాంక్ ఆన్సర్ ఉంది. మీకు అడ్వాన్స్ ఎక్సెల్ వచ్చు కాబట్టి, సో ఆల్మోస్ట్ మీరు యూజింగ్ సమ్ చార్ట్స్ యూజ్ చేస్తే మీరు విజువలైజేషన్ కూడా మీరు ఆల్రెడీ చేస్తూ ఉండొచ్చు అని నేను అనుకుంటాను బేసికల్లీ యూజింగ్ ద సేమ్. యా. సో ఇప్పుడు మీరు అడిగారు కదా, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో సార్ మీరు బిజినెస్ అనలిస్ట్గా వెళ్ళాలి అండ్ డేటా అనలిస్ట్గా వెళ్ళాలి అంటే సార్ ట్యాబ్లు, పవర్ BI, SQL. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటా విజువలైజేషన్ తీసుకుందాం. ట్యాబ్లు బాగా డిమాండింగ్ ఉంది సార్, కొన్ని పవర్ BI కూడా మంచి డిమాండింగ్ ఉంది. ఓకే, సో అయితే యాక్చువల్ ఏంటంటే ఈ రెండిట్లో చాలా మటుకు బేసికల్ నేను చూసిన ప్రకారం అయితే 50% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ రిలయింగ్ ఆన్ ట్యాబ్లు. ఓకే, 50% లైక్ చెప్పాలంటే హై షిఫ్ట్ ట్యాబ్లకు ఉంది, పవర్ BI కూడా ఉంది. మీరు ఫస్ట్ ఏంటంటే ఏదో ఒకటి చూసుకోండి ఇందులో, ఈ రెండిట్లో రెండు బాగానే ఉంటాయి. ఓకే, ఇలా కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, సేల్స్ ఫోర్స్ డేటారోమా అని చెప్పి, డోమో అని చెప్పి చాలా ఉన్నాయి సార్ యాక్చువల్లీ. ఓకే, బట్ ఈ రెండిట్లో మంచిది నేను ఎందుకంటే చాలా మటుకు నేను చూస్తున్నా యాక్చువల్లీ ట్యాబ్లు అయినా కానివ్వండి, బట్ పవర్ BI అయినా కానివ్వండి. మీకు చాలా ట్యుటోరియల్స్ ఉన్నాయి, ఈవెన్ ఇన్ యూట్యూబ్కి వెళ్తే చాలా ట్యుటోరియల్స్ ఉన్నాయి. అయితే ఏంటంటే మీరు ట్యాబ్లు ఇప్పుడు ట్యాబ్లు సైట్కి వెళ్తేనే డైరెక్ట్గా ట్యాబ్లు
ప్రిపరేషన్ కోర్సు మొత్తం మీకు సర్టిఫికేషన్ ఉంటుంది కంప్లీట్గా. సో చూడండి, అది కంప్లీట్ చేసుకుని దెన్ యూ కెన్ జస్ట్ గో ఫర్ ట్యాబ్లో సర్టిఫికేషన్ సార్, బేసిక్ సర్టిఫికేషన్. ఆ తర్వాత SQL సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు తెలుసు కదా, అది చెప్పాల్సిన అవసరం లేదు, కంపల్సరీ యూ షుడ్ నో హౌ టు యూస్ DML అండ్ DCL TDL కమాండ్స్ బేసికల్లీ. సో ఈ 3 కాంబినేషన్లు సార్ బేసికల్లీ నాకు తెలిసినంత వరకు మీరు ఆల్రెడీ ఎక్సెల్లో ఉన్నారు కాబట్టి సర్టిఫికేషన్ డేటా సైన్స్ కోర్స్కి మీరు వెళ్ళచ్చు సార్, ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ సర్టిఫికేషన్. ఇఫ్ యూ కాంట్ గెట్ ఇన్ టు దట్, ఇండివిజువల్గా మీరు ఏంటంటే ఈ ట్యాబ్లు కానివ్వండి ప్లస్ SQL వీటి మీద కొద్దిగా మంచి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పోజర్ తెచ్చుకొని రెలివెంట్ ప్రాజెక్ట్స్ చేసి మీరు షోకేస్ చేసుకుంటే మీ ప్రొఫైల్ మీద, దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్ సార్. ఆల్ ది బెస్ట్. రైట్ వినోద్ గారు, ఈస్ దర్ ఎనీ అదర్ క్వశ్చన్ టు బి ఆస్క్డ్? థ్యాంక్ యూ వినోద్ గారు ఫర్ కాలింగ్. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, కృష్ణ గారు కాల్ చేస్తున్నారు అనంతపూర్ నుంచి. సో కృష్ణ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. యా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ నేను 2008లో డిగ్రీ పాస్ అవుట్ అయ్యాను సార్. బ్యాక్గ్రౌండ్ ఏంటండి డిగ్రీలో? BA సార్, ఆర్ట్స్. BA ఆర్ట్స్, ఓకే. ఇప్పుడు ఐటీ రంగం రాసుకుంటున్నారు సార్. 2008 కదా కృష్ణ? అవును సార్. యా ప్లీజ్. సార్ 2008 అంటే ఆల్మోస్ట్ చాలా గ్యాప్ సార్, డికేడ్ ఆఫ్ గ్యాప్ చెప్పాలంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ ఎ డికేడ్. మోర్ దెన్ డికేడ్. మీరు ఐటీలో రావాలంటే సార్ మీకు మీ బ్యాక్గ్రౌండ్ ప్రకారం చూస్తే కూడా ఆర్కిటెక్చర్ అంటున్నారు కదా సార్, BRకా? BR. ఓకే సార్. సో నేనేంటంటే సార్ బేసికల్లీ ఆర్కిటెక్చర్ సైడ్ కూడా కొన్ని డిజైన్ టూల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి బేసికల్లీ, విజువలైజేషన్ టూల్స్ మీ రిలవెంట్ సంబంధించిన ఐటీ సెక్టార్లో యూజ్ చేసేవి. ఓకే, సో ఐ కాంట్ కాల్ అవుట్ నౌ, బట్ మీరు ఒక్కసారి చెక్ చేయండి, దాని మీద ఉన్నాయి. అది మీకు కొద్దిగా మీకు చాలా, ఎందుకంటే మీకు అది చాలా యూస్ఫుల్ అవుతుంది బేసికల్ చెప్పాలంటే. ఆ డిజైన్స్, ఆర్కిటెక్చరల్ డిజైన్స్ కానీ ఇది చాలా డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఫీల్డ్, అది కూడా చాలా కోర్ ఫీల్డ్. మీరు ఒక్కసారి కొద్దిగా చూస్తే కనుక డెఫినెట్లీ చాలా టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ డెఫినెట్లీగా నేర్చుకుని అందులో సర్టిఫికేషన్ చేసి తర్వాత ఏంటంటే అది మంచిగా వచ్చి మీరు మైనర్ ప్రాజెక్ట్స్, ఇప్పుడు చాలా వెబ్లో చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి బేసికల్లీ. మీరు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ అండ్ కన్సల్టింగ్ దాంట్లో ఇలాంటి వాటి మీద వాళ్ళు బేసికల్లీ వాళ్ళు కన్సల్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. అలాంటి దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఒక 3-4 ప్రాజెక్టులు చేసి ఇంటర్న్గా ఫస్ట్ ట్రై చేయండి లక్కీగా ప్యారలల్గా, అండ్ స్టార్ట్ హంటింగ్ సార్. చాలా బాగుంటుంది. కాబట్టి మీరు షోకేస్ చేయాలి మీ స్కిల్స్ అన్ని నేర్చుకున్నవన్నీ. ఆల్ ది బెస్ట్ అండి. రైట్ కృష్ణ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో మరిన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకునే ముందు, మరిన్ని కాల్స్ని స్వీకరించే ముందు ఐటీ ట్రెండ్స్లో ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. वज़ीर-ए-आज़म नरेंद्र मोदी हिंदुस्तान को साइंस और टेक्नोलॉजी के मैदान में तहक़ीक़ और तरक्की का आलमी मरकज़ बनाने के लिए जद्दोजहद की अपील की। मरकज़ी हुकूमत की जानिब से अहमदाबाद में पहली मरतबा मुनक़दा सेंटर स्टेट साइंस कॉन्क्लेव से वज़ीर-ए-आज़म ने वीडियो कॉन्फ्रेंस के ज़रिए खिताब किया। रियासती वज़ीर पंचायत व दही तरक्यात ई दयाकर राव ने ज़िले वरंगल रायप्रति मंडल के मायलाराम रिजर्वायर में 9,12,000 छोटी मछलियाँ छोड़ी। उन्होंने कहा कि हुकूमत की जानिब से मच्छरों के फलाह बहबूद के लिए 500 करोड़ रुपये खर्च किए जा रहे हैं। मरकज़ी ममलिकत वज़ीर सेहत व ख़ानदानी बहबूद भारती पवार ने आज सुबह बीबी नगर एम्स हॉस्पिटल का दौरा किया। इस मौके पर उन्होंने हॉस्पिटल के अहाते में शजरकारी अंजाम दी। बाद हॉस्पिटल के मुख्तलिफ शोबों का मरकज़ी वज़ीर ने मुआयना किया। दारुल हुकूमत हैदराबाद समेत रियासत भर में गणेश निमज्जन का अमल पुरअमन तौर पर इख्तिताम को पहुंचा। हुसैन सागर के अलावा शहर के दीगर तालाबों के पास भी हुकूमत की जानिब से निमज्जन के लिए इंतजामात किए गए थे। सिकंदराबाद में वाक़ आर्मी स्कूल न सिर्फ तलबा को निसाब बल्कि गैर निसाबी तालीम के जेवर से आरास्ता करते हुए उन्हें हकीकी दुनिया से वाकिफ़ करवा रहा है। यह स्कूल सिकंदराबाद रामाकृष्णापुरम में वाक़ है। साल 1982 में 14 एकड़ अराजी पर यह स्कूल कायम किया गया। मरकज़ी वज़ीर दाखिला अमित शाह जो राजस्थान के 2 रोज़ा दौरे पर हैं, मुख्तलिफ प्रोग्राम्स में हिस्सा ले रहे हैं। उन्होंने जैसलमेर के पास हिंद पाक सरहद पर सयाहती प्रोजेक्ट का संग बुनियाद रखा। बाद अज़ा उन्होंने तनूत में विजय अस्तम के पास शहीद फौजियों को खिराज अक़ीदत पेश किया। बरतानिया के बादशाह के तौर पर मुक़र्रर होने वाले चार्ल्स सोवम ने कौम से खिताब किया। अपनी वालिदा मलिका एलिज़ाबेथ के इंतकाल के बाद किंग चार्ल्स ने दौलत मुश्तरका के ममालिक को पैगाम दिया है।
उन्होंने अपने पैगाम में कहा कि उनके वालिदा ज़िंदगी भर उनके और उनके ख़ानदान के लिए एक तहरीक और मिसाल रही हैं। बरतानिया के मलिक एलिज़ाबेथ दोम के इंतकाल के गम में कल यौम सोग मनाने का रियासती हुकूमत ने ऐलान किया है। मरकज़ी हुकूमत ने 11 सितंबर को यौम सोग का ऐलान किया है। इस फैसले के मुताबिक चीफ सेक्रेटरी ने अहकामात जारी किए। वज़ीर ख़ारजा एस जयशंकर आज 3 रोज़ा सऊदी अरब के दौरे पर रवाना हो रहे हैं। जयशंकर हिंदुस्तानी वज़ीर ख़ारजा के तौर पर सऊदी अरब के वली अहद से मुलाकात करेंगे। दोनों ममालिक के वज़ीर ख़ारजा हिंदुस्तान और सऊदी अरब के दरमियान दो तरफ़ा ताल्लुक़ात का जायज़ा लेंगे। सिरी सलम में बारिश का पानी दाखिल हो रहा है। ज़ख़ीराब में इजाफे को देखते हुए अहदेदारों की जानिब से 10 गेट 15 फीट बुलंदी तक उठा दिए और नशीबी इलाकों में पानी छोड़ा जा रहा है। तेलंगाना में जुनूब मगरिब मानसून सरगर्म है, जिसकी वजह से हवा के कम दबाव का रियासत पर गहरा असर देखा जा रहा है। सूरत हाल के पेश नज़र बारिश हो रही है। आइंदा 2 दिनों तक हैदराबाद समेत रियासत भर में ज़बरदस्त बारिश की पेश क़ियासी की गई है। ऑस्ट्रेलिया के कप्तान आरोन फिंच ने रिटायरमेंट का ऐलान किया है। उन्होंने हाल ही में एक बयान जारी करते हुए कहा कि वो वनडे क्रिकेट को अलविदा कह रहे हैं। उनकी क़यादत में ऑस्ट्रेलिया की टीम ने पहला T20 वर्ल्ड कप जीता था। వెల్కమ్ బ్యాక్ టు ఐటీ ట్రెండ్స్. సార్ మనం టాప్ చార్ట్కి వెళ్ళిపోదాం. వీఆర్ హ్యావింగ్ కపుల్ ఆఫ్ మెసేజెస్ దేర్. సో రమేష్ గారు మనకి మెసేజ్ చేశాడు. సో సార్ నేను 10th క్లాస్ చదువుతున్నా, నేను పైథాన్ నేర్చుకోవాలి, కోడింగ్ డీకోడింగ్ అంటే ఏంటి, అది ఎలా ఉపయోగపడుతుంది, ప్లీజ్ గివ్ సమ్ నాలెడ్జ్. అండ్ యాడ్ ఆన్ క్వశ్చన్ ఈస్ ఎక్సెల్ కూడా నేర్చుకున్నాను సార్, ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇట్ ఆల్సో. వెరీ గుడ్ రమేష్. ఎస్ రమేష్. వెరీ గుడ్ రమేష్. మీరు 10th క్లాస్ ఇలాంటి స్టార్ట్ చేసి ఇనిషియేట్ తీసుకున్నందుకు చాలా వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సీరియస్లీ ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఎన్కోడింగ్ డికోడింగ్ అని అంటున్నారు. సో దీన్ని ఎలా అంటే ఇప్పుడు జనరల్గా ఈ ఎన్కోడింగ్ డికోడింగ్ గురించి చెప్పాలంటే బేసికలీ ఇట్ కమ్స్ అండర్ లాజికల్ రీజనింగ్ పార్ట్. ఏదైనా దాన్ని ఎన్కోడ్ చేయాలి అంటే ఎన్క్రిప్ట్ చేసే విధానాన్ని ఎన్కోడ్ అంటారు, డిక్రిప్ట్ చేయాలంటే డికోడ్ అంటారు. ఇప్పుడు మీరు పైథాన్ రిలేటెడ్ అడుగుతున్నారు కదా, పైథాన్ రిలేటెడ్ బేసికలీ డికోడింగ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్ట్రింగ్లో ఉంది దాన్ని ఒక డిజిట్లో కన్వర్ట్ చేయడం, యూ హ్యావ్ టు యూస్ సమ్ డికోడ్ ఫంక్షన్ అనమాట. మీకు పైథాన్లో డికోడ్ ఫంక్షన్ ఉంటుంది. సో ఏదంటే అది కొద్దిగా లాంగ్ వే టు గో ఫర్ యూ. బట్ నేనేమంటా అంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు పైథాన్ నేర్చుకోవాలంటున్నారు కాబట్టి డైరెక్ట్గా మీరు పైథాన్ సైట్ మీదే బేసికలీ ఇఫ్ యూ గో టు గూగుల్ అవుట్ పైథాన్ వెబ్సైట్ బేసికలీ వాళ్ళ మీదే పైథాన్ ట్యూటోరియల్స్ ఉన్నాయి. అలా కాకుండా మీరు యూట్యూబ్లో కూడా యాంపుల్ ఆఫ్ పైథాన్ ట్యూటోరియల్స్ ఉన్నాయి. అంటే ఎలా ఉంటుందంటే అది కూడా సెగ్మెంట్ వైజ్ ఉంటాయి. ఎందుకంటే పైథాన్ ఫర్ బిగినర్స్, డేటా అనాలిసిస్ ఫర్ బిగినర్స్, పైథాన్ ఫర్ ఇంటర్మీడియట్ ఇలా ఉంటుంది. ఓకే, ఒక 3 hours 5 hours కోర్స్ ఉంటుంది. సో మీరేం చేస్తారంటే ప్లీజ్ స్టార్ట్ విత్ పైథాన్ ఫర్ బిగినర్స్. ఓకే, సో దెన్ మీరు అడుగుతున్న ఎన్కోడ్ ఈ డికోడ్ ఈ ఫంక్షన్స్ మీకు లాంగ్ వే యూ విల్ గెట్ ఇన్ టు దట్ యాక్చువల్లీ. ఓకే, బట్ సిన్స్ యూ ఆర్ ఎట్ వెరీ ఇనిషియల్ పార్ట్ యూ స్టార్ట్ విత్ పైథాన్ బిగినర్స్. ఓకే, పైథాన్ ఫర్ బిగినర్స్. సో స్టెప్ బై స్టెప్ ఫేజ్ బై ఫేజ్ వెళ్తారు మీకు. ఓకే, దెన్ మీరు ఆల్మోస్ట్ ఐ థింక్స్ దట్ మీకు ఏంటంటే పైథాన్ అనేది ఓపెన్ సోర్స్. ఆ సాఫ్ట్వేర్ని కూడా యూ కెన్ గో జస్ట్ అనకొండా వెళ్తే అనకొండాలో మీరు అనకొండా విత్ పైథాన్ మీకు ఆల్రెడీ డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దానికి ఏం అవసరం లేదు. యూ కెన్ యూజ్ జూపిటర్ ఆర్ స్పైడర్ ఫ్రేమ్వర్క్. సో దట్స్ వెరీ ఈజీ. సో కమ్యూనిటీ ఫాలో అవుతూ ఆ వీడియోస్ ఫాలో అవుతూ మీరు కొన్ని యూజ్ కేసెస్ సాల్వ్ చేయండి జస్ట్ బేసికలీ. ఓకే, అదొకటి. అండ్ ఆల్రెడీ మీకు ఎక్సెల్ కూడా వచ్చు కాబట్టి సో ఎక్సెల్లో ఏంటి నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఎక్సెల్. ఓకే, సో కాంబినేషన్ ఏంటి, ఎక్సెల్ పైథాన్ యూజ్ చేస్తూ ఒక ఎక్సెల్ రిపోర్ట్ని ఎలా మీరు ఆటోమేట్ చేయగలరు. ఫోకస్ ఆన్ సచ్ కైండ్ ఆఫ్ యూస్ కేసెస్ దట్ విల్ రియల్లీ హెల్ప్ యూ అవుట్. ఆల్ ది బెస్ట్. రైట్ రమేష్, ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ఫ్యూచర్ ఎండీవర్స్. అండ్ నెక్స్ట్ కాలర్ రెడీగా ఉంటారు సార్. శ్రీవత్స కాల్ చేస్తున్నారు. సో నమస్తే అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు మీరు. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, మీ క్వశ్చన్ అడగండి. సార్ నా పేరు శ్రీవత్స. యా, నమస్కారం. నేను బీసీఏ ఫైనల్ సెమిస్టర్ రాసేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, మీ ప్రోగ్రామ్ రెగ్యులర్ గా చూస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. లేదు సార్, వీ హ్యావ్ టు థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సార్ ఒక విషయం చెప్పారండి ఇప్పుడు.
ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ట్రైనింగ్ సెంటర్స్ లో కాకుండా కన్సల్టింగ్ ప్లస్ ట్రైనింగ్ రెండు ఉండే చోట్ల మీరు ట్రై చేయండి అనేసి ఒక మాట చెప్పారు. అవును సార్. సో దట్ మీకు లైవ్ ప్రాజెక్ట్స్ కూడా దొరికే ఛాన్స్ ఉంది, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అనేసి. అవును. అంటే నేను దాని గురించి జస్ట్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, చెప్పండి. ఇప్పుడు నేను ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ మై కెరీర్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. ఓకే. ఇలాంటి సెంటర్స్ ఇప్పుడు సార్ చెప్పి అసలు సైబర్ సెక్యూరిటీలో ఉద్యోగాలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఇవ్వరు, నంబర్ 1. అవును. అసలు ఇంటర్న్షిప్స్ ఎవరు అన్ని ఆన్లైన్ కోర్సులు ఉన్నాయి తప్ప ఇంకెక్కడా లేదు. అసలు ఇలాంటి కంపెనీస్ అంటే కన్సల్టింగ్ ప్లస్ ట్రైనింగ్ ఉండేటివి ఏమన్నా హైదరాబాద్ లో ఏమైనా ఉన్నాయి? ఓకే సార్, బేసికల్ ఏంటంటే సార్, టు బి ఫ్రాంక్, ఐ షుడ్ నాట్ నేమ్ ద కంపెనీస్ యాక్చువల్లీ చెప్పాలంటే అది కొద్దిగా. ఓకే, అయితే మీరు అన్నారు చూసారా, మీరు ఈ విధంగా చేయొచ్చు. ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్కి సింపుల్గా ఏంటంటే, గో టు లింక్డ్ఇన్, సెర్చ్ ఫర్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఇన్ హైదరాబాద్. మీకు అందులో రియల్ టైమ్గా సైబర్ సెక్యూరిటీ ఎవరెవరు ప్రొఫెషనల్స్ ఉన్నారో అందరూ వచ్చేస్తారు ఇన్ హైదరాబాద్ ఆర్ ఇండియా, వాట్ ఎవర్ యూ కెన్ డూ యువర్ స్పెసిఫిక్ సెర్చ్. ఓకే, అందులో వాళ్ళు ఒక కీవర్డ్ ట్రైనింగ్గా పెడతారు. వాళ్ళు immediately add them. Sir, hi sir, my name is Prathap. I'm glad to know about you. I'm more interested to learn about cyber security. Could you please let's connect? And itla ఒక మెసేజ్ డ్రాఫ్ట్ చేయండి, ఇంట్రెస్టింగ్ మెసేజ్. ఓకే, సో వాళ్ళు కనెక్ట్ అయిన తర్వాత జస్ట్ స్టార్ట్ బిల్డింగ్ ద నెట్వర్క్ విత్ దెమ్. దే విల్ లెట్ యు నో వెరీ క్లారిటీ, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడున్నారు, మీరేం చేయాలి. ఇది ఒక పద్ధతి సార్ మీకు, ఎందుకంటే మీరు ఎవరితో అయితే మాట్లాడుతారో రియల్ టైమ్ గై బేసికల్లీ. సో హీ విల్ టెల్ యూ బ్రదర్, ఇఫ్ హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ హీ విల్ ఆల్సో ట్రైన్ యూ. నేనే ట్రైన్ చేయగలుగుతాను మిమ్మల్ని, ఆర్ ఎల్స్ దే విల్ లెట్ యూ నో ఇక్కడికి వెళ్ళండి చేయండి అని చెప్పేసి. సో అల్టిమేట్లీ కనెక్షన్ ఈజ్ వెరీ, నెట్వర్కింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ యాక్చువల్ చెప్పాలంటే. బికాస్ సైబర్ సెక్యూరిటీ $3 trillion మార్కెట్ ఉందండి చెప్పాలంటే, దానికి వెరీ డిమాండ్. అందుకే అండి మీరు స్పెసిఫైడ్గా ఏదైనా గూగుల్ సెర్చ్ చేసినా కూడా మీకు లిస్ట్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి. స్పీక్ టు దెమ్. ఓకే సార్, ఆర్ యూ ఓన్లీ గివింగ్ ద ట్రైనింగ్, ఆర్ జస్ట్ ఇఫ్ ఐ వాంట్ ఎనీ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఆర్ ఎనీ హ్యాండ్స్ ఆన్, ఆర్ యూ ఆల్సో ప్రొవైడింగ్ దట్. ఇలా మీరు ఒక పక్క నుంచి నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోండి. అప్వర్క్లో చూడండి, సారీ లింక్డ్ఇన్ ఒకటి ఉంది, అప్వర్క్లో తెలుసుగా ఫ్రీలాన్సర్స్ ఉంటారు మీకు బేసికల్లీ. సో ఇలా చూడండి, కోరాలో మీరు పోస్ట్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ దాంట్లో మీ మెయిల్ ఐడీస్ అన్ని మీరు ఇచ్చి చూడండి, ఎక్కడైనా కంపల్సరీ సింక్ అవుతుంది సార్. యూ విల్ గెట్ రియల్ థింగ్. ఆల్ ది బెస్ట్ అండి. రైట్ శ్రీవాత్సవ్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వెరీ ప్రౌడ్ ఫర్ ఆస్కింగ్ యూ దట్ మచ్ ఆఫ్ వాల్యుబుల్ క్వశ్చన్. అది చాలా మంది కూడా ఉపయోగపడే క్వశ్చన్ అది. సార్, నెక్స్ట్ కాలర్ పవన్ రెడీగా ఉన్నారు, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. పవన్ గారు నమస్తే అండి. ఇందాక కాల్ చేసిన వారేనా మీరు? ఇఫ్ ఐఎమ్ నాట్ ఇప్పుడైనా మాట్లాడండి, కొంచెం క్లియర్గా చెప్పరా యువర్ క్వశ్చన్. అది ఇప్పుడు ఐ మీన్ ఈఆర్పి టూల్, అవును, ఈ బిజినెస్ ఇప్పుడు ప్రజెంట్ నేను అంటే ఫ్రెషర్ గా జాయిన్ అయ్యాను. సో ఫర్దర్ గా స్కోప్ ఎలా ఉంటుంది దీనికి? సో ఫర్దర్ ఇంకా ఏమైనా టెక్నాలజీ నేను నేర్చుకోవాలా? సో దాని తెలుసుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒరాకిల్ ఈ బిజినెస్ సూట్ యాక్చువల్లీ ఫ్రెషర్గా మీకు అందులో దొరకడం, ఒక ERP సిస్టమ్స్లో మీకు దొరకడం అనేది చాలా ఇట్స్ లైక్ ప్రౌడ్ మూమెంట్ చెప్పాలంటే. ఓకే, దాని మీద వర్క్ చేయడం అనేది. అయితే మీరు ఒరాకిల్ ఈ బిజినెస్ ERPలో బేసికల్లీ మీ నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి బేసికల్లీ? మా నేచర్ ఆఫ్ వర్క్ వచ్చేసి సపోర్ట్ ఇంజనీర్ సార్. సో సపోర్ట్ ఇంజనీర్ బేసికల్లీ. ఓకే, యూ ఆర్ డూయింగ్, ఓకే గాట్ ఇట్. సో ఇనిషియల్ లెవెల్లో మీరు సపోర్ట్ ఇంజనీర్గా ఉన్నారు. సో నేనేమంటా అంటే నెక్స్ట్ లెవెల్లో మీరు పోవాలంటే మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ బి గుడ్ దట్ ఇఫ్ యూ గెట్ ఇన్ టు డేటా అనాలిసిస్ ఆర్ డేటా సైన్స్ బేసికల్లీ. ఓకే, ఆ నాలెడ్జ్ మంచి గెయిన్ చేయండి. ఉంటుంది, అది గెయిన్ చేస్తేనే వీటి మీద కొద్దిగా ఫోకస్ చేయండి కొద్దిగా ఎక్కువ. ఇదర్ యూ వాంట్ టు బికమ్ ఏ డేటా అనలిస్ట్ ఆర్ డేటా సైన్స్ సైడ్ బేసికల్లీ. ఓకే, దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్ అండి. దీనికి తగ్గట్టు రిలవెంట్ కోర్సెస్ ఉన్నాయి. యూ డూ దట్, యూ డూ నెసరీ ప్రాజెక్ట్స్, యూ ట్రై టు అప్లై ఫర్ రెస్పెక్ట్ ఇంటర్న్షిప్. బట్ ERP అనేది చాలా మంచి ఈ డొమైన్. ఫస్ట్ థింగ్ ERP సిస్టమ్స్ అని ట్రై టు నో అబౌట్ ది. ఇప్పుడు ఒరాకిల్ ఈ బిజినెస్ సూట్ అంటే కంప్లీట్గా మీ చేతిలో ఉన్నది, మీరు కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఫస్ట్ థింగ్ యూ షుడ్ నో ఇన్ అండ్ అవుట్. ఓకే, డోంట్ ఓన్లీ ఫోకస్ ఆన్ సపోర్ట్, ట్రై టు నో ద టూల్ బెటర్. ఓకే, సో దట్ మంచి ఛాన్స్ తీసుకోండి. అండ్ ప్యారల్గా వీటి మీద కూడా కొద్దిగా ఫోకస్ చేయండి. ఓకే, స్టార్ట్ లర్నింగ్ ఆన్ లుకింగ్ ఇన్ టు దిస్ అండ్ స్టార్ట్ లర్నింగ్ ఇది. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. ఆల్ ది బెస్ట్ సార్. రైట్ పవన్, థ్యాంక్ యూ. మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ ఇంకేమన్నా క్లారిఫికేషన్ కావాలా? సారీ, కాల్ కట్ అయింది.
సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ పవన్. సో నెక్స్ట్ క్వశ్చన్ హఫ్సా మనకి మెసేజ్ చేశారు టాప్ చాట్లో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మై సెల్ఫ్ హఫ్సా. ఐఎమ్ పర్సూయింగ్ బీటెక్ ఫైనల్ ఇయర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. I want to work in IT sector. So what are the courses to be learned to get into IT sector? Add-on question, please guide me to have a better future. Yeah. So BTech Civil engineer, final year. BTech civil engineer final year. So basically ఇదే కదా basically. So if you want to get into IT, so you know na basically ఇందాక నేను చెప్పినట్టు you should have a hands on basically good knowledge of operating system basically. Okay, ఇది basically the mandatory because we don't have the basic background first thing. ఇది I assume that like you will also definitely look into that. Post that you should get very much hands on Excel first thing. ఇది MS Office suite what I call is MS Office suite, know how on operating systems ఏంటి ఆపరేటింగ్ సిస్టమ్ కానివ్వండి, కంప్యూటర్ సిస్టమ్స్ బేసికల్లీ దాని ఆర్కిటెక్చర్స్ గురించి వీటి గురించి తెలుసుకోండి. తర్వాత ఏంటంటే డైరెక్ట్గా మీరు ఆన్ జాబ్ గురించి మాట్లాడాలంటే బేసికల్లీ OJT ఆన్ జాబ్ ట్రైనింగ్ లాగా జస్ట్ వాంట్ టు అడ్వైజ్ యూ ఆన్ దట్. ఎక్సెల్, SQL, Python వీటి మీద మీరు చాలా బ్రషప్ చేయాలి. యూ షుడ్ స్పెండ్ యాంపుల్ ఆఫ్ టైమ్ బేసికల్లీ కంపేర్ టు ద గైస్ హూ ఆర్ ఇన్ టు IT. యూ హ్యావ్ టు స్పెండ్ దట్, ఫోకస్ మోర్ టైమ్ ఆన్ దట్, ట్రై టు బిల్డ్ సమ్ మినీ యూస్ కేసెస్. ఒక మీకు గూగుల్లో సర్చ్ చేస్తే యూస్ కేసెస్ ఆన్ ఎక్సెల్, యూస్ కేసెస్ ఆన్ పైథాన్, యూస్ కేసెస్ ఆన్ SQL, సమ్ యూ విల్ గెట్ యాంపుల్ ఆఫ్ థింగ్స్. సో వాటిని చూసుకుంటూ whatever you learnt, map it to them and try to come with some new stuff which you can showcase to the employer. Okay, which you can showcase on LinkedIn to the employer for hiring you. That will help out you, all the best. Right, Hafsa garu, thanks for messaging. I think you got your answer. Thank you. And next sir, కాలర్ రెడీగా ఉన్నారు. కాలర్ తర్వాత మనకు కొన్ని మెసేజెస్ వచ్చినాయి, కపుల్ ఆఫ్ మెసేజెస్కి వెళ్దాం. హాయ్ అండి, ధర్మరాజు గారు ఏలూరు నుంచి కాల్ చేస్తున్నారు. సో ధర్మరాజు గారు నమస్తే అండి. అవును మీరు క్వశ్చన్ అడిగితే సార్ ఆన్సర్ ఇస్తారు. మీరు క్వశ్చన్ అడగండి ప్లీజ్. టీవీ చూడొద్దు దయచేసి. మా అమ్మాయి AGBS చదివిందండి. ఏం చదివారండి? AGBS అగ్రికల్చర్ సంబంధించినట్టు. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారండి సార్. అగ్రికల్చర్ చదివారు, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు. అగ్రికల్చర్ ఓకే సార్, ఇప్పుడు ఏంటంటే సార్ ఎక్సెల్ వచ్చింది, మా అమ్మాయికి ఎక్సెల్ వచ్చింది. ఓకే సార్. సో ఏదైతే సార్ ఏంటంటే సార్ ఇప్పుడు మీ అమ్మాయి ఉన్న ఫీల్డ్ అయితే ఇప్పుడు ఎట్లా అంటే తెలుసా, ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్ వీళ్ళు సెకండ్ షిఫ్ట్లో పడితే మీ అమ్మాయి గారు ఉన్నది థర్డ్ షిఫ్ట్ యాక్చువల్లీ అగ్రికల్చర్ సైడ్. అంటే ఇది కంప్లీట్లీ ఇంకొద్దిగా డిస్ట్రాక్ట్లో ఉంటుంది చెప్పాలంటే ఐటీకి. సో నేనేంటంటే తను ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. బేసికల్లీ తనకి కంప్యూటర్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి కానివ్వండి, డేటాబేసెస్ మీద, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద, ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి బేసిక్ ఐడియా రావాలి. ఓకే. ఎక్సెల్ అంటే ఇప్పుడు మీరు ఎక్సెల్ వచ్చిందని చెప్తున్నారు, అయితే నేనేం అజ్యూమ్ చేస్తున్నానంటే ఐఎమ్ హోపింగ్ దట్ తనకి ఒక బిగినర్ లెవెల్ ఎక్సెల్ వచ్చి ఉండొచ్చు తనకి. బట్ ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీలో ఐటీలో కావాల్సింది అట్లీస్ట్ ఇంటర్మీడియట్ ప్లస్ ఎక్సెల్. యాక్చువల్లీ చెప్పాలంటే బిగినర్స్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ అని 3 స్టేజెస్ ఉంటాయండి. ఇంటర్మీడియట్ ప్లస్ ఎక్సెల్ రావాలి. సో దానికి కూడా కోర్సెస్ ఉన్నాయి. అయితే ఏంటి ఇప్పుడు అదేనండి, దట్ ఈస్ గుడ్ థింగ్. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఫర్దర్ గోయింగ్ అగ్రికల్చర్లో చాలా రెవల్యూషన్ వస్తుందండి. సో దానికి ఏంటంటే తనకు వీటి మీద తనకి మంచి ఐడియా వచ్చిన తర్వాత తనకి బేసికలీ IoT ఉంది సార్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి. ఇప్పుడు IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని ఉందండి. వీటి మీద డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి IoT మీద. ఓకే. ఏంటంటే మనకున్న ఈ అగ్రికల్చర్లో ఫార్మింగ్కి ఎట్లా క్రాప్స్కి బేసికల్ నీళ్లు ఎలా పోయాలి, సెన్సార్స్ యూజ్ చేసి, IoT టెక్నాలజీ యూజ్ చేసి వీటికి చేస్తారన్నమాట బేసికల్ ఇది. ఓకే. సో దానికి రిలవెంట్ కోర్సెస్ ఉన్నాయి. వీటి మీద అవగాహన ఈ కోర్సెస్లో రిలవెంట్ కోర్సెస్లో జాయిన్ కామని చెప్పండి. బట్ నేనైతే ఇందాక ఏ బేసిక్స్ చెప్పానో ఆ బేసిక్స్ అయిన తర్వాత బాగా ఫౌండేషన్ స్ట్రాంగ్ అయిన తర్వాత మాత్రం వీటి మీద జాయిన్ అవ్వాలండి. అప్పుడు తన చదువుకునే అగ్రికల్చర్కి తనకి బాగా యూజ్ అవుతుందండి. ఆల్ ది బెస్ట్ అండి. ధర్మరాజు గారు థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో నెక్స్ట్ నవీన్ రెడ్డి గారు మనకి టాప్ చాట్లో మెసేజ్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఐ హ్యావ్ డన్ మై PG ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ IT టీచర్ ఇన్ CBSE pattern.
Now I want to learn AI. So what is the difference between AI and ML, machine learning and artificial intelligence? ఓకే So which is the better thing in future on jobs, sir? సో సార్ యూ కెన్ సింపుల్ చెప్పాలంటే ఏఐ ఈజ్ హోల్ సార్. ఏఐ ఈజ్ ఎ కంప్లీట్ అంబ్రెల్లా. మీరు అడుగుతుందని చెప్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంబ్రెల్లా. అండర్ దట్ యూ విల్ గెట్ మెషిన్ లెర్నింగ్. దాంట్లో వచ్చేది మీకు డీప్ లెర్నింగ్ అనమాట. ఓకే, ఏఐ ఈజ్ ద మెయిన్ హోల్ ఆఫ్ ద సర్కిల్, హోల్ ఆఫ్ ద అంబ్రెల్లా. Okay. అందులో ఉండేది మెషిన్ లెర్నింగ్, దాంట్లో ఉండేదే సబ్సెట్ డీప్ లెర్నింగ్ అనమాట. సో మీరు ఏంటంటే బేసికలీ ఎక్కువ డైరెక్ట్గా ఏఐ మీదకే వెళ్ళకండి ఫస్ట్. బేసికల్లీ ఏంటంటే ఇండస్ట్రీకి ఇప్పుడు ఉన్న ప్రకారం కంప్లీట్ ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా, అందులో నుంచి కొద్దిగా, ఏఐ నుంచి కొద్దిగా, మెషిన్ లెర్నింగ్ నుంచి కొద్దిగా, డీప్ లెర్నింగ్ నుంచి కొద్దిగా ఉంటుంది. సో నా రికమెండేషన్ ఏంటంటే డైరెక్ట్లీ గో ఫర్ డేటా సైన్స్. డేటా సైన్స్కి వెళ్తే ఏది మనకి ఇప్పుడున్న ఇండస్ట్రీకి, ఇప్పుడున్న ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్కి ఏదైతే అవసరమో, ఎంత ఏఐ పార్ట్ అవసరమో, ఎంత మెషిన్ లెర్నింగ్ పార్ట్ అవసరమో, ఎంత డీప్ లెర్నింగ్ పార్ట్ అవసరం, అది కరెక్ట్గా నేర్చుకుంటే దెన్ ఆఫ్టర్ దట్ యూ కెన్ డీప్ డైవ్ మోర్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్చువల్లీ. ఓకే సార్. ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ ప్రకారం బాగా డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ చాలా డేటా సైన్స్ అనేది ఒక హాట్ కేక్ ఇప్పుడు యాక్చువల్లీ. అఫ్ కోర్స్ ఏఐ ఇస్ దేర్, బట్ మీరు కూడా ఏంటి, మీకున్న బ్యాక్గ్రౌండ్కి చెప్తాను యాక్చువల్లీ. కంప్లీట్గా ఏఐలోకి వెళ్ళిపోయినా కూడా చాలా కోర్గా వెళ్ళిపోతుంది అది బేసికల్ అడ్వాన్స్డ్గా. ఓకే, దానికంటే బెటర్ మీరు డేటా సైన్స్ లెవెల్లోనే మీరు ఒక మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట కంప్లీట్ ఆఫ్ దిస్ సమ్ ఏ స్టఫ్, మెషిన్ లెర్నింగ్ స్టఫ్, డీప్ లెర్నింగ్ స్టఫ్, వీటి మీద కోర్స్ చేసి, వీటి మీద సర్టిఫికేషన్స్ చేసి ప్రాజెక్ట్స్ చేయండి సార్. దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్, బట్ యూ నీడ్ టు డెఫినెట్లీ వర్క్ హార్డ్ టు షోకేస్ ద ఎంప్లాయీస్. ఆల్ ది బెస్ట్. రైట్, నవీన్ రెడ్డి గారు మీకు ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ సందీప్ మాలోతు గారు మనకి మెసేజ్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నైస్ టు మీట్ యూ. ఓ థ్యాంక్ యూ, నైస్ టు చాట్ విత్ యూ. అండ్ సందీప్ మాలోతు గారు, ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ రిప్లేస్ ద ఫుల్ స్టాక్ డెవలపర్ జాబ్ ఇన్ ఫ్యూచర్? రిప్లేస్ చేస్తుందా అనేది. సో ఒకటి ఏంటంటే బేసికల్లీ బోత్ ఆర్ వన్ సైడ్ ఆఫ్ కంప్లీట్లీ ఒక డిమాండింగ్ టెక్నాలజీ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కూడా, ఏఐ కూడా. ఒకటి ఏంటంటే తెలుసా మీకు, ఏఐ బేసికల్లీ వెన్ యూ మోర్ ఆటోమేట్ చేయడానికి కానివ్వండి, ఏదైనా కానీ అంటే సర్టెన్ పార్ట్ వరకు అది యూజ్ అవుతుంది. బట్ స్టిల్ యూ మైట్ రిక్వైర్ సమ్ మాన్యువల్ ఇంటర్వెన్షన్. ఓకే, డైరెక్ట్గా ఏది చేయరు బేసికల్లీ. ఏంటంటే ఒక 40% యాజ్ పర్ ఇండస్ట్రీస్ వరకు మనం చేయొచ్చు, 40 to 50% ఆర్ బియాండ్ దట్. బట్ ఇంకా మిగతా అప్రాక్సిమేట్గా మనం మిగతా 30 to 40% అప్రాక్సిమేట్గా ఇంకా తీసుకుంటే రెస్ట్ ఆఫ్ డెఫినెట్లీ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండాలి. అయితే ఏంటి, ఏఐ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది, కోడ్ మీరు రాయాలి టు బీ ఫ్రాంక్ బేసికల్లీ. సో మీ కోడ్ని బేసికల్లీ ఒకసారి మీరు రాసిన తర్వాత కోడ్ని బేసికల్లీ ఆ కోడ్ని ఆటోమేట్ చేయటము, ఇఫ్ దే ఆర్ ఎనీ రిపిటేటివ్ టాస్క్లు ఉన్నాయి బేసికల్లీ దాని మీద. సో ఇలాంటి వాటిని డెఫినెట్లీ ఏఐ విల్ బీ యూస్ఫుల్. బట్ ఇనిషియల్లీ యూ హ్యావ్ టు టీచ్ ఆర్ యూ హ్యావ్ టు మేక్ ద సిస్టమ్ టు అండర్స్టాండ్ దట్ థింకింగ్ క్యాపబిలిటీ, రైట్? ఆ ఎన్విరాన్మెంట్ మీరు చేయాల్సింది మనం బేసికల్లీ క్రియేట్ చేయాల్సింది. సో దేర్ ఆర్ basically both are demanding technologies. Both of these technologies will go in sync actually wherever the project's requirements are there. రైట్. సో సందీప్ గారు, ఐ థింక్ యూ గాట్ యువర్ ఆన్సర్. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. ఖమ్మం నుంచి రమేష్ గారు కాల్ చేస్తున్నారు. రమేష్ గారు నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్ ఫర్ లాంగ్ టైమ్. కొంచెం వెయిట్ చేయించినట్టున్నాను. సో మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మా పాప ఇంటర్ ఎంపీసీ చేసింది సార్. ఇంటర్ ఎంపీసీలో 93% వచ్చింది సార్. నైస్. అనుకోని పరిస్థితుల్లో బీకామ్ కంప్యూటర్ చేశారు సార్, 80% వచ్చింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎంబీఏ గోల్డ్ మెడల్ వచ్చింది సార్ జేఎన్టీ యూనివర్సిటీలో. ఓకే. బట్ ఇప్పుడు అబ్రాడ్ ఏమైనా వెళ్దామని ఆలోచించారు. కంప్యూటర్ సైడ్ వెళ్దాం వల్ల ఆలోచన ఉంది. ఈ డేటా అనాలిసిస్ట్ కానీ, డేటా సైన్స్ కానీ అన్ని పోతాం. ఇండియాలో బాగుంటుందా, అవుట్ ఆఫ్ బాగుంటుందా అనేసి. అబ్రాడ్ బాగుంటుందా సార్? ఏంటంటే ఇది క్వశ్చన్ కొద్దిగా టు బి ఫ్రాంక్ కొద్దిగా ఆన్సర్ చేయడానికి కూడా కొద్దిగా లైట్గా కన్ఫ్యూజింగ్. ఎందుకంటే సార్ మనకి ఇప్పుడు ఇక్కడ 2 విధాలు ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే ఎస్, మన ఇండియాలో ఇప్పుడు కొన్ని ట్రైనింగ్ అండ్ కన్సల్టింగ్ ఫర్మ్స్ ఉన్నాయి వేర్ దే ఆల్రెడీ హ్యావ్, మీరు ఆ రెస్పెక్టివ్ కోర్స్లో జాయిన్ అవుతాయి వేర్ దే ఆర్ ప్రొవైడింగ్ సర్టిఫైడ్ కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, సర్టిఫైడ్ డేటా సైన్స్ కోర్స్ ఇన్ కొలాబరేషన్ విత్ యూనివర్సిటీ ఆఫ్ వార్విక్, యూనివర్సిటీ ఆఫ్ హెట్రోఫర్డ్షైర్. అంటే ఇక్కడ ఇండియాలోనే ఉండి తను ఆ కోర్సు ఆ యొక్క యూనివర్సిటీ సర్టిఫై కావచ్చు, ఓకే, చదవచ్చు. లేదంటారా అది అంటే చూసుకుంటే అక్కడ బేసికెళ్ళి తర్వాత లేదంటారా
డైరెక్ట్గా మీరు అన్నట్టు అబ్రాడ్ వెళ్ళిపోయి మన స్కోర్ మనకు వచ్చే దాన్ని బట్టి బేసికలీ టాప్ యూనివర్సిటీస్లో బేసికల్లీ ఫుల్ టైమ్ కోర్స్ లైక్ ఎంఎస్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఎంఎస్ ఇన్ డేటా సైన్స్ బేసికల్లీ అట్లా జాయిన్ కావచ్చు. అలా కాకుండా మీరు చూడండి మీకు ఏ ఆప్షన్ బెటర్ అనేది. సో ఇక్కడ ఏంటంటే చాలా మటుకు ఈ లెర్నింగ్స్ ఏదైతే ట్రైనింగ్ అండ్ కన్సల్టింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో చాలా మటుకు మీరు చూసుకోగలిగితే కదా ఇఫ్ యూ కెన్ డూ గూగుల్ సర్చ్ చాలా తెలిసిపోతే ఏమంటే వీ హ్యావ్ ఆల్రెడీ టైప్ విత్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్. వాళ్ళు క్లియర్గా చెప్తారు బేసికలీ ఈ కోర్స్కి మీకు ఏ సర్టిఫికేట్స్ వస్తాయా ఏంటి అనేది. ఓకే, సో అది మీ జస్ట్ థింక్ అబౌట్ దట్. యాక్చువల్లీ 2 విధాలుగా ఒకటే సార్, అక్కడేమో వెళ్ళి ఫుల్ టైం చేయటము డైరెక్ట్గా అప్లోడ్ వెళ్ళిపోయి, ఇక్కడ ఏంటంటే ఇక్కడే ఉండి బేసికలీ ఇలా అప్రోచ్ అవ్వడం సార్. బోత్ హ్యావ్ ఆల్ ద బెస్ట్ పాసిబిలిటీస్. మీకు ఏది బాగుంటుంది మీరు అది ప్లాన్ చేసుకోండి సార్. బట్ ఆల్ ద బెస్ట్ అండి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రమేష్ గారు. సార్ నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు. శ్రీనివాసరావు గారు కాల్ చేస్తున్నారు ప్రజ్ఞాపూర్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ క్వశ్చన్ అడగండి. సార్ మా బాబు ఫామ్ డి చేస్తున్నారు సార్. ఓకే, ఈ కోర్స్ ఎలా దీని తర్వాత అవకాశం ఫామ్ బి చేస్తున్నారంటే ఫార్మసీ ఫార్మసీ బి ఫార్మసీ ఫామ్ డి ఫామ్ డి ఫార్మసీ డిప్లొమా ఇన్ ఫార్మసీ. ఓకే, ఫామ్ డి డాక్టర్ ఫార్మసీ సార్. డాక్టర్ సారీ సార్, డాక్టర్ ఫార్మసీ. సార్ ఓకే సార్. సో ఎనీవే టు బి ఫ్రాంక్ హీఈస్ ఇంటూ హెల్త్ కేర్ సెగ్మెంట్. చెప్పాలంటే ఇప్పుడు చెప్పాలంటే హెల్త్ కేర్ సెగ్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్ సార్. అంటే ఎప్పుడు డిమాండింగ్, ఇదే మస్ట్. అది దాన్ని డిమాండింగ్ అనే పదం కూడా వాడకూడదు. యాక్చువల్లీ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్. చెప్పాలంటే ఇట్స్ ఇంటిగ్రల్. మన హెల్త్ కేర్ సిస్టమ్ బాగుంటేనే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ అది క్లియర్ కట్. ఇంకా కరోనా తర్వాత మీరు చూసుకుంటే ఈ హెల్త్ కేర్ టెక్నాలజీస్లో కూడా ఈవెన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎల్స్ కంపెనీస్ ఆల్సో, ఫార్చ్యూన్ కంపెనీస్ ఆల్సో స్టార్టెడ్ డెవలపింగ్ న్యూ ఇన్నోవేషన్స్ అండి. న్యూ టెక్నాలజీస్. ఓకే, సో మీ అబ్బాయి ఏదైతే చేస్తున్నారో బేసికల్లీ దట్ ఈస్ హీఈస్ ఇన్ ద రైట్ పాత్ ఓన్లీ అండి. నో డౌట్ ఇన్ దట్. అది మంచి ఫీల్డే. ప్లీజ్ కీప్ I wish him all the best అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ టాప్ చాట్లో మనకు ఒక క్వశ్చన్. ఐఎమ్ విశ్వ సార్. ఐఎమ్ స్టడీయింగ్ BSc డేటా సైన్స్ ఫైనల్ ఇయర్. సో వాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ షుడ్ ఐ లెర్న్ టు మేక్ బెటర్ ఫ్యూచర్? So I think you are already doing your you are completed. You are doing. She said she's doing. He is doing. He is doing. Yeah. So if you are doing already BSc Final year. Sorry. Final year BSc data science. Yeah, definitely. I think ఇప్పుడు మీరు ఆల్రెడీ BSc డేటా సైన్స్ లో ఉన్నారంటే ఫైనల్ ఇయర్ లో అంటే యూ మైట్ హ్యావ్ కమ్ అక్రాస్ Python, you might have come across R, you might have come across Scala, you might have come across SQL. ఆల్రెడీ ఈ పార్ట్లోనే మీరు ఉన్నారని అనుకుంటాను బేసికల్లీ. ఎక్సెల్ కానివ్వండి బేసికల్లీ. సో దిస్ ఆర్ మీ కరికులంలో ఏదైతే ఉందో డెఫినెట్లీ వాట్ ఎవర్ దేర్ ఇన్ యువర్ కంపెనీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ వేర్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్. నౌ ఇది అకాడమిక్ పర్పస్ బేసికల్లీ. బట్ ఇఫ్ యు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ అకాడమిక్, సిన్స్ ఆల్రెడీ యూ హ్యావ్ దట్ టేస్ట్, యూ హ్యావ్ డెవలప్డ్ ద టేస్ట్. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే బేసికల్లీ గో టు క్యాగల్. మీరు క్యాగల్లోకి వెళ్ళి, క్యాగల్ అనేది ఒక కాంపిటీషన్ ఎన్విరాన్మెంట్ అన్నమాట డేటా సైన్సెస్కి. బేసికల్లీ వాళ్ళు ఏంటంటే ఈ కాంపిటీషన్స్ హోల్డ్ చేస్తుంటారు డేటా అనలిటిక్స్ ప్రాజెక్ట్స్ మీద. సో మీరు ఏం చేస్తారంటే మీకు ఒకవేళ క్లియర్ కట్గా ఈ అకాడమిక్స్ ఐడియా ఉంది అని మీరు అనుకుంటే కనుక స్టార్ట్ చేయండి. ఒక సర్టిఫికేషన్ కోసం యూట్యూబ్లో మీకు చాలా కోర్సెస్ దొరుకుతాయి డేటా సైన్స్ మీద. జస్ట్ కంప్లీట్గా ఎలా సింక్ చేయాలి మొత్తం ఆ ప్రాజెక్ట్ని, డేటా సైన్స్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఎలా చేయాలో ఒకసారి చూడండి ట్యుటోరియల్స్. ఆ తర్వాత వన్స్ యూ గెట్ గుడ్ హోల్డ్ ఆన్, సో ఫోకస్ ప్రైమర్లీ ఆన్ పైథాన్, యూ షుడ్ హ్యావ్ SQL నాలెడ్జ్, యూ షుడ్ బి గుడ్ ఎట్ అడ్వాన్స్ ఎక్సెల్. ఈ మూడిట్లో మీరు హోల్డ్ ఆన్ ఉన్నారనుకోండి, గుడ్ హోల్డ్, దెన్ గో టు క్యాగల్. ఇంకా చాలా ఉన్నాయి బేసికలీ కాంపిటీటర్స్, హ్యాక్ మేకర్స్ అని చెప్పి చాలా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా కాంపిటీషన్స్ పెడుతూ ఉంటారు అలా ప్రాజెక్ట్స్ మీద. ట్రై టు గెట్ ఇన్ టు సమ్ ప్రాజెక్ట్ అండ్ ట్రై టు సాల్వ్ ఇట్. అంటే మనం ఆ కాంపిటీషన్ గెలవాలని కాదు, హౌ మచ్ యూ కెన్ లెవరేజ్ ద కాంపిటీషన్. అలా మీరు చేశారనుకోండి బేసికల్లీ అక్కడి నుంచే చాలా కంపెనీస్ కూడా హైర్ చేసుకుంటున్నాయి టు బి ఫ్రాంక్. అండ్ ఆల్సో వాట్ యూ నీడ్ టు డూ ఈస్ go to LinkedIn, create a LinkedIn profile, start sharing your data science knowledge, what you know. అక్కడ పోస్ట్ చేయండి, రెలవెంట్ కనెక్షన్స్తో నెట్వర్కింగ్ చేయండి, స్టార్ట్ పోస్టింగ్, స్టార్ట్ ట్యాగింగ్ దెమ్. సో ఇన్ సచ్ ఏ వే దే విల్ నో దట్ యు ఆర్ ఇన్ టు ద డేటా సైన్స్ స్పెక్ట్రమ్ అండ్ ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ టు యూ. ఆల్ ద బెస్ట్ అండి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ మెసేజింగ్ విశ్వ. సో సార్ చెప్పినట్టుగా చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో నెక్స్ట్ ఒక మెయిల్ వచ్చింది మనకి, కాళేశ్వర్ గారు మెయిల్ చేశారు. సో విచ్ ఈజ్ బెటర్, CSC or IT for future jobs, as I already asked. So దానికి ఇంకొంచెం బ్రీఫ్ ఆన్సర్ కావాలి ఆయనకి. ఓకే, సో
ఇక్కడ ఏంటంటే మీరు చూసుకోవాలి ఒకటి సిఎస్సి ఐటీ అనే కంటే దాన్ని ఇంకో స్పెక్ట్రం పెడతాను. ఎక్కడైనా సరే ఎనీ ఆర్గనైజేషన్లో కానివ్వండి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి: స్ట్రాటజీ, ఇంప్లిమెంటేషన్ అండ్ ఆపరేషన్స్. ఓకే, SIO. స్ట్రాటజీ అంటే డిఫైన్ చేసేవాళ్ళు, ఇంప్లిమెంటేషన్ చేసేంటే గ్రౌండ్ లెవెల్ చేసేవాళ్ళు, ఆపరేషనల్ ఏంటంటే సపోర్ట్ చేసేవాళ్ళు. ఓకే, సో ఇప్పుడు మీరు సిఎస్సి ఐటీ అన్నారు కదా బేసికల్లీ. సో వాట్ యూ వాంట్ టు బీ అట్ ఇంప్లిమెంటేషన్ సైడ్ ఆర్ యూ వాంట్ టు బీ అట్ అ సపోర్ట్ సైడ్, మీరు డిసైడ్ చేసుకున్నది. బోత్ ఈ మూడు అయితే కంపల్సరీ ఆల్వేస్ ఇన్ సింక్ అనమాట. ఓకే, అన్నిటికీ ఈక్వల్ వాల్యూనే ఉంది ఇక్కడ. అయితే మీకు తగ్గట్టు నేను ఇంప్లిమెంటేషన్, నేను గ్రౌండ్ లెవెల్లో కోడ్ డెవలప్ చేసి I need to configure that code, I need to handle such kind of implementation projects అంటే కనుక మీరు దాని సైడ్ ఉండాలి. లేదు ఐ వాంట్ టు హ్యాండిల్ ఆల్ ద సపోర్ట్ రిలేటెడ్ ఆపరేషనల్ స్టఫ్ లైక్ సపోర్ట్ అండ్ సో స్టార్ట్ ఇన్ టు దట్. సో ఇందులో ఏది సిఎస్సి బెటరా ఐటీ బెటరా అని లేదండి, ఈక్వల్ స్పేస్ ఉంది. కాకపోతే మీరు ఎట్లా అంటే ఏ చూస్ చేసుకోవాలి, ఒకవేళ రెండు వస్తే ఏ చూస్ చేసుకోవాలంటే అదే చెప్తున్నాను. ఇప్పుడు మీకు బేసికల్లీ ఇప్పుడు ఐటీ అంటే మొత్తం టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ కంప్లీట్లీ. సో you have to focus more on the implementation side meeku undali ante you focus on that. Right. Now I want to get more onto the system designing so and so support operation level ante you can go for CSC, which is your taste. Both have equal demand always. Okay, yeah. Okay, So yeah, all the best Kaleshwar garu for message. Thank you for messaging. So it's time out, so we are running late, so time అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ మరలా సేమ్ టైం సేమ్ ఛానల్లో ఐటీ ట్రెండ్స్ ప్రోగ్రాంలో నేను సునీల్ని మళ్ళీ కలుస్తాను. అయితే ఈరోజు ప్రతాప్ మల్లాది గారు మనతో పాటు ఆయన వాల్యుబుల్ టైంని కేటాయించి ఇంతమందికి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఇది ఇవాల్టి DD యాదగిరి ఐటీ ట్రెండ్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు DD యాదగిరి. దిస్ ఇస్ సునీల్ సైనింగ్ ఆఫ్. నమస్తే.